ఓం శ్రీమాత్రే నమః. జగజ్జనని జగదంబికే లలితా త్రిపుర సుందరి తల్లి చరణారవిందాలకు కోట్ల కోటి ప్రణామాలు. అమ్మవారి పాదరజస్సే సృష్టి స్థితిలయలకు మూలశక్తి అని తెలియజేసే సౌందర్యలహరి 2వ శ్లోక పారాయణాన్ని ప్రారంభిద్దాం. జగద్గురువు ఆదిశంకరాచార్య వారు ఇందులో అమ్మవారి పాదరజస్సు మహిమను అద్భుతంగా వివరించారు. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వందిరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరి కదమపి సహస్రేణ శిరసా హరస్సం క్షుద్యైనం వదత వసితోద్ధూళన విధిం. తనీయాంసం పాంసుం అత్యంత సూక్ష్మమైన ధూళికణం, తవ చరణ పంకేరుహ భవం నీ కమల సమానమైన పాదాల నుంచి పుట్టినది అని అర్థం. అమ్మవారి పాద పద్మాల నుంచి ఉద్భవించిన అతి సూక్ష్మమైన ధూళికణం పాంసుం అని ఇక్కడ చెప్పారన్నమాట. తల్లి భగవతి నీ పాద పద్మం అడుగున అంటి ఉన్న లేసమాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ చతుర్దశ భువనాలను ఎట్టి వైకల్యము లేక సృజించుచున్నాడు. ఈ లేసమాత్ర ధూళికణమునే విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన 1000 తలలతో అతి కష్టముగా మోయిచున్నాడు. ఈ లేసమాత్ర ధూళినే శివుడు చక్కగా మెదిపి తన శరీరమంతటిని విభూతి వలె పూసుకొనుచున్నాడు. తల్లి నీ చేత సృష్టించబడిన బ్రహ్మదేవుడు నీ శక్తి వల్లనే సృష్టి కార్యమును నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. నీ పాదధూళి రేణువులను శిరస్సుపై దాల్చి విష్ణువు స్థితి కార్యక్రమాన్ని ఆదిశేషుడు 1000 పడగలపై భూభారాన్ని మోస్తున్నారు. శివుడు నీ పాదధూళిని భస్మంగా శరీరం మొత్తం ధరించి లయ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఓ తల్లి నీ పాదధూళిని అణుమాత్రం తీసుకున్న బ్రహ్మదేవుడు చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు. అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ మత్స్యలోకాలనబడే అధోలోకాలను, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలనబడే ఊర్ధ్వలోకాలను మొత్తం 14 లోకాలను సృష్టిస్తున్నాడు. అలాగే విష్ణువు తన 1000 తలలతో ఈ భూమిని మోస్తున్నాడు తల్లి. దానినే ఈశ్వరుడు శరీరమంతా భస్మంగా ధరిస్తున్నాడమ్మా. అంటే సృష్టి స్థితి లయ అనే 3 ప్రధాన కార్యాలకు మూలశక్తి అమ్మవారి పాదరజస్సే అని ఈ శ్లోకం చెబుతోందన్నమాట. బ్రహ్మ సృష్టి, విష్ణు స్థితి, శివలయ ఈ 3 కార్యాలకు ఆధారం దేవి పాదరజస్సు మహిమన్నమాట. ఇది కేవలం కవిత్వం కాదు, ఇది ఒక తాత్విక సత్యం. పాదం అంటే ఆధారం, పాదరజస్సు అంటే పరాశక్తి అనుగ్రహం అన్నమాట. ఆ అనుగ్రహమే సృష్టి స్థితి లయలకు మూలం. అదండి దీని భావార్థం. ఆ చరణారవిందాల నుంచి పుట్టిన అణువంత ధూళికణమే బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువుకు స్థితి శక్తిని, శివునికి లయశక్తిని ప్రసాదిస్తే మన జీవితాల్లో ఆమె కటాక్షం ఉంటే ఏమి సాధ్యం కాదో చెప్పండి. జగదంబికే మన అహంకారాన్ని దహంపజేసి మన హృదయంలో భక్తిని నిలిపి నీ చరణ సేవకు యోగ్యులమయ్యేలా అనుగ్రహించు తల్లి. నీ పాదరజస్సు కణమైన మా జీవితాల్లో పడేలా కటాక్షించు తల్లి. ఓం శ్రీ లలితాంబికే నమో నమః. ఓం శ్రీ త్రిపుర సుందర తల్లికి శరణం మమ. ఓం శాంతి శాంతి శాంతి.